కూటమి ప్రభుత్వానికి సీదిరి అప్పలరాజు మీద ఏం కోపం ఉంటుంది? అలా చేయకపోవడం ఇక్కడ తప్పైంది. మరి కర్మసాక్షి పోతే అరసవిల్లి సూర్యుడు నిన్ను క్షమిస్తాడా? అతను ఈ విధానానికి ప్రజలంతా తల్లబట్టుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆ కేడర్ కానీ ప్రముఖమైన వ్యక్తులు కానీ కలవాలంటే చాలా కష్టం. ఒక రకంగా శత్రు దుర్భేద్యమైన కోటలు మనం చరిత్రలో చదువుకుంటాం, కట్టుకుంటారు పెద్ద పెద్ద నిరంకుశ ప్రభువులు వీళ్ళంతా కూడా. ఆ రకంగా ఆయనకున్నటువంటి యలహంక ప్యాలెస్ కావచ్చు, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, చాలా పకడ్బందీగా శత్రువులు ఎవరు కూడా తనని కనుచూపు మేర వాళ్ళ చూపు కూడా తాకూడదు అన్నట్టుగా ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు. అయితే మ్యాక్సిమం సజ్జల దగ్గరకు వచ్చేసరికి ములాఖత్తు అవడానికి ఆయన డిసైడ్ చేస్తాడు. కానీ తాజాగా మరి సీదిరి అప్పలరాజు ఒక వ్యక్తి మరణానికి, గొర్రెల కాపరి మరణానికి కుమారుడు యాక్సిడెంటల్గా కారణమైతే దాన్ని కప్పిపుచ్చడానికి సీదిరి అప్పలరాజు డ్రామా ఆడాడు. దానికి పర్యవసానంగా జైలుకి వెళ్ళాడు. దీనికి సంబంధించి ఆయన కుటుంబంతో వచ్చి తాడేపల్లి వచ్చి నిన్న ఆయన కలవడం జరిగింది. సీదిరి అప్పలరాజు ములాఖత్ వెంటనే దొరికింది. మరి అలాంటి వ్యక్తులకు ఎందుకు దొరుకుతుందో తెలియదు. అలాగే చింతాడ రవికుమార్ కూడా మహిళా ఎస్ఐ మీద అనుచితంగా ప్రవర్తించి ఆవిడ హెల్త్ బాగాలేదని నేనేదో అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆవిడ కూడా కేసు పెట్టింది. తర్వాత జైలుకి వెళ్ళాడు. ఆయన బెయిల్పై బయటకు వచ్చాడు, కలిశాడు. దీని టోటల్ అసలు ఎందుకు ఈయన ములాఖతులు ఎవరెవరితో అవుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి మరి నెక్స్ట్ హైదరాబాదులో ఆయన ఎవరిని కలుస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మనకు వివరించడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కంచెర్ల విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెంతాహై అంటే బెంగళూరు ప్యాలెస్, యలహంక ప్యాలెస్, అలాగే తాడేపల్లి ప్యాలెస్ తిరుగుతూ ఉంటాడు. ఆయన పులివెందులో మాత్రం ఆయన ఉన్నాడు అసలు. ఎందుకంటే అక్కడ ఆయన ఎమ్మెల్యే, ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ ప్రజలు గెలిపించారు. అక్కడికి మాత్రం చాలా రేరుగా వెళ్తూ ఉంటాడు. అయితే ఆయన మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశం ఎందుకు వచ్చిందా అంటే, అక్రమార్కులు ఎవరైతే మహిళా పోలీస్ అధికారుల మీద అనుచితంగా ప్రవర్తించాడో అలాంటి వ్యక్తి, అలాగే ఒక వ్యక్తి చావుకి, ఒక నిరుపేద గొర్రెల కాపరి చావుకు కారణమైనటువంటి సీదిరి అప్పలరాజు కుమారుడు సీదిరి అప్పలరాజు దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తులు వచ్చి మరి ఎవరు కూడా కలవలేరు. వాళ్ళు మాత్రం వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. సో వాళ్ళకి ఎందుకు ములాఖత్ అయ్యారు? దాని నేపథ్యం ఏంటి? పూర్తిగా దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాజు మెచ్చింది రంభ అంటారు. సరే, ఇక్కడ శ్రీవాచకం సామెతగా చెప్పాం, కానీ ఈయన కలిసేదంతా పురుషలోకాన్ని, నేరగ్రస్త పురుషలోకాన్ని కలుస్తాడు. పోతే చాలామంది ఇదివరలో నేరాలు చేసిన వాళ్ళని, బెట్టింగ్లకు పాల్పడిన వాళ్ళని, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, డ్రగ్స్ బ్యాచ్ల్ని కలిసిన, రక్తచందనం బ్యాచ్ల్ని, స్మగ్లర్స్ని కలిసిన చరిత్ర ఉందనేది కరెక్ట్. మనం పదే జగమెరిగిన సత్యం. పదే చరిత్యాడం చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. పోతే ఈ సీదిరి అప్పలరాజు తాను హత్య చేయకపోయినా, తాను యాక్సిడెంట్ చేయకపోయినా, ఇప్పుడు తన కుమారుడు చేశాడు. అది కాకతాళీయమే కావచ్చు, కానీ అది కాదు ఇక్కడ పాయింట్. ఆయన నంగనాచిలాగా అభంశుభం తెలియదు, నేనుగా డ్రైవింగ్ చేసిన నా కుమారుడైనా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర కాదు కదా, మాకు అసలు పరిచయం లేని మనిషి కదా, పేద గొర్రెల కాపరి, దానయ్య ఎవరో మాకు తెలియదు, దాన్ని పోతా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాబట్టి ఇది నాకేం సంబంధం, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, పైగా నా కొడుక్కి కూడా ఏదో పొరపాటు జరిగింది అంతేగాని దాన్ని మేమేమి మోటార్ బైక్ గుద్దించలేదని చెప్పట్లేదు, లేకపోతే మా వల్ల చనిపోయాడని చెప్పట్లేదు. కానీ నన్ను ఇరికించడంలో అంతరార్థం ఏంటి? ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర, రాజకీయంగా పోలీసులు అడుగులు మడుగులొస్తున్నారని చెప్పి నిందిస్తూ ఆయన బెయిల్ మీద విడుదలైన తర్వాత స్టేట్మెంట్ పాస్ ఆన్ చేశాడు. అయితే ఇది మనం తీవ్రంగా ఖండించదగ్గ విషయం. నువ్వు చేయలా, కానీ నువ్వేం చేశావు? నీ కొడుకుని ఆ యొక్క యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించేదానికి నువ్వు ఒక బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన ఒక యువకుడిని బినామీగా పెట్టి యాక్సిడెంట్ చేసింది తానేనని, తన కుటుంబానికి కొంత అమౌంట్ ఆశ చూపారని, పోతే ఈ కొంతకాలం నువ్వు జైల్లో ఉంటే మళ్ళీ త్వరగా బెయిల్ ఇచ్చే విధంగా మేము చేస్తాము, నీకేం ఇబ్బంది లేదు, నిన్ను ఆదుకుంటాము, నీ కుటుంబ రక్షణ బాధ్యత మాది అని చెప్పి ప్రలోభ పెట్టిన దానికి ఇప్పుడు కేసు బుక్ చేశారు ఆయన మీద. అంటే తన కొడుకు నిరపరాధి, తన కొడుకు యాక్సిడెంట్తో సంబంధం లేదు, ఆ బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి పలానా బ్రాహ్మణ కుర్రాడు కాబట్టి ఆ నిరుపేద బ్రాహ్మణ కుర్రాడు తాను అందుకు అంగీకరిస్తే తనకి పారితోషికం అందుకు, తర్వాత త్వరగా బెయిల్ వచ్చేదానికి, తర్వాత కేసుల నుంచి తప్పించుకొని జైలు శిక్ష తక్కువ కాలంలో పూర్తి చేసుకునే విధంగా తాము
అండగా ఉంటాము, కాబట్టి ఈ పారితోషికం తీసుకోండి అని ప్రలోభ పెట్టాడు. ఒక ప్రజా జీవితంలో ఉండి పైగా మంత్రిగా చేసినటువంటి శ్రీధర అప్పలరాజు అలాంటి ప్రయత్నం చేయడం భారతీయ నేర శిక్షాస్మృతి అంగీకరించదు. ఆ నేర శిక్షాస్మృతిలో భాగంగానే పోలీసు నేరం చేసినోడి కంటే నేరాన్ని కప్పిపుచ్చడం పోతే అనేది తీవ్రమైన చర్య అవుతుంది. ఆ కారణాలతో మాత్రమే ఆయన అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేశారు, రిమాండ్ ఇచ్చారు. తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ నుంచి వచ్చి తనకే పాపం తెలియదు, ఇదంతా కూటమి ప్రభుత్వం మీద ఖర్చు కట్టింది. కూటమి ప్రభుత్వానికి శ్రీధర అప్పలరాజు మీద ఏం కోపం ఏముంటుంది? పైగా నీకు ఏమి రాజకీయ నేపథ్యం ఉన్నవాడు కాదు, ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు. 5 years జగన్ పీరియడ్లో ఏదో కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా, కొన్నాళ్ళు మంత్రిగా ఊరేగావు. పైగా నువ్వేమో సముద్రుడైన మంత్రిగా. అంటే గతంలో అతను పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు. అదే ఉంటే తప్పులు చేసేది మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళము, మేము కులం కార్డు తీయడం ఇది ఒక పరిపాటి అయిపోయింది. పోతే అతను మత్స్యకార కుటుంబంలో పుట్టాడు, మనకు గౌరవం ఉంది. మత్స్యకార కుటుంబంలో పుట్టి డాక్టరుగా ఇదయ్యి తర్వాత రాజకీయాల్లో మంత్రి కావడం వచ్చే రంగాన్ని అంటే అందరూ సంతోషిస్తారు. అవును, కానీ నీ బుద్ధి ఏంటో నిన్న నీ కొడుకు డ్రైవింగ్లో జరిగిన దానికి నువ్వు పెద్ద మనసుతో వచ్చి జరిగింది పొరపాటు. అబ్బాయి కావాలని చేయలేదు కదా, మీరు ఎవరో కూడా తెలియదు కదా. చాలా హుందాతనంగా ఉండేది. అలా చేయకపోవడం ఇక్కడ తప్పైంది. పైగా వాళ్ళ అబ్బాయిని కేసు నుంచి తప్పించి అభంశుభం తెలియని దానిని చనిపోయి వాళ్ళు లబోదిబా అంటుంటే కుటుంబ సభ్యులు నువ్వు నీ కొడుకుని యాక్సిడెంట్ చేసి నీ కొడుకుని తప్పించే ప్రయత్నంలో భాగంగా నువ్వు నేరాన్ని కప్పిపుచ్చి మరొక పేద యువకుడి జీవితాన్ని కటకటాల పాలు చేయాలని దుర్మార్గమైన ఈ ఆలోచనే భారతీయ నేర శిక్షా స్మృతిలో అపరాధమైంది. అందుకనే ఆయన మీద సెక్షన్స్ బుక్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే మృతుడు దానయ్య ఉన్నారో ఆయన తల్లి కూడా చాలా ఆవేదనగా మాట్లాడింది. తన స్టేట్మెంట్ ఏంటంటే, తన కోడల్ని ఇంట్లో పని కల్పిస్తానని పరమనిషిగా ఇంట్లో, తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తాము, మీరు సైలెంట్ అయిపోయి సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారు, మాకు ఆత్మగౌరవం ఎక్కువ అంటూ ఆవిడ విలపించిన తీరు అందరినీ బాధ పెట్టింది దానయ్య తల్లి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ సెటిల్మెంట్ ఇంట్లో పని చేయటం ఏంటి? అసలు ఆ చనిపోయిన వ్యక్తికి ఇచ్చే గౌరవం అదేనా? అదే ఇప్పుడు చివరికి ఇది బెడ్స్ కుట్టేటప్పటికి ఆ పేద బ్రాహ్మణు కుటుంబాన్ని ఇరికించాలని చూశారు, అది విఫలమైంది. అసలునే కన్విన్స్ చేసుకుంటే పోతుంది అని మరలా సెకండ్ థాట్లో భాగంగా మీరు అడిగిన దానికి జవాబు ఏంటంటే సెకండ్ థాట్. అది ఆ సెకండ్ థాట్లో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం. అసలు పూర్తిగా నేరానికి పుచ్చి అటు న్యాయాన్ని, ఇటు చట్టాలని, ఇటు కళ్ళల్లో కారం కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అది విషయం బహిర్గతం కావడం, అవతల వాళ్ళు ఉభయలు అంగీకరించకపోవడం, అటు ఆ బ్రాహ్మణ పేద కుటుంబానికి చెందిన వాళ్ళు కానీ, ఇటు దానయ్య కుటుంబీకులు కానీ అందుకు అంగీకరించకపోవడం, దాంతో ఇబ్బందులు పాలు కావడం జరిగింది. అదే ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలుగా, అదే మంత్రులుగా ప్రమాణం చేస్తారు, ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా ఉంటామంటారు. మరి నీకు మంత్రి పదవి ఉన్నప్పుడు నువ్వు సరిగా సబ్జెక్టుకి న్యాయం చేయలేదు, నీ మంత్రిత్వ శాఖకి నీ ముద్ర లేదు. అది శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది మహనీయులను కన్న జిల్లా. భారతదేశంలో సూర్య దేవాలయాలు 2 చోట్లే ఉన్నాయి, సహజసిద్ధమైన సూర్య దేవాలయాలు. ఈ మధ్య కట్టిన సూర్య దేవాలయాలు కాకుండా చరిత్రలో ఇచ్చే 2 సూర్య దేవాలయాలు. ఒకటి కోణార్క్ సూర్య దేవాలయం, రెండోది అరసవిల్లి సూర్య దేవాలయం. శ్రీకాకుళం పట్టణానికి మంచి ఫేమస్ సార్, అది చాలా ఫేమస్. అరసవిల్లి సూర్యదేవుడు కర్మసాక్షి. మరి మీ కొడుకు చేసిన పనులన్నీ ఆ కర్మసాక్షి చూడకుండా ఉన్నాడా? మరి ఆ జిల్లాలో నువ్వు పుట్టి పెరిగావు, మరి కర్మసాక్షి పోతే అరసవిల్లి సూర్యుడు నిన్ను క్షమిస్తాడా? అదేవిధంగా అక్కడ శ్రీకూర్మం ఉంది, అదేవిధంగా శ్రీముఖలింగం, గొప్ప పుణ్యక్షేత్రాలకు నిలవని మంచి నదులు, నాగావళి, వంశీధర నదులకి జన్మనిచ్చిన నేలలో పుట్టావు. మంచి సముద్ర తీరం ఉంది, చక్కటి పాడి పంటలు ఉన్నాయి. అదేవిధంగా సముద్ర తీరం, మత్స్యకారులు ఉన్నారు, మత్స్య సంపద. నువ్వు మత్స్యకార కుటుంబం నుంచి వచ్చేసి నీకు పేద ప్రజలు కష్టసుఖాలు తెలియాలా? నువ్వు నీకున్న రాజకీయ పలుకుబడితో నువ్వు ఈ విధంగా తప్పించే ప్రయత్నం చేయడం, కేసు నుంచి నీ పుత్రరత్నాన్ని తప్పించే ప్రయత్నం చేయడం అనేది ప్రథమ నేరం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోకుండా నన్ను అన్యాయంగా ఇరికిచ్చారని నువ్వు ఎలుగెత్తి చాటి నమ్మించే ప్రయత్నం చేస్తే నీ నమ్మకం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రవర్తించినట్లే ఈసారి శ్రీధర్ అప్పలరాజు విషయంలో పరామర్శకు వెళ్ళిపోయాడు. జైల్లో ములాఖత్ కని పోయినవాడు ఈయనంతా ధర్మాన ప్రసాదరావు ఇంటి దగ్గర బాతాకాని కొట్టి ఆడంతా బాతాకానితో టైం అంతా వేస్ట్ చేసి 4:30 బయలుదేరి అంటే విశాఖ నగరంలో అబ్బా జగన్
రిటర్న్ వచ్చాడు, అది షాపింగ్ టైము, పోతే ఈవినింగ్ టైము. అదేవిధంగా కాన్వెంట్ పిల్లలు, ఈ ఉద్యోగస్తులు ఇలాగ చేరుకునే సమయంలో నువ్వు బయలుదేరి జైలుకు పోవడానికి ట్రాఫిక్ అంతరాయం. ములాఖత్ 5 లోపు క్లోజ్ అవుతుంది. నువ్వు రిటర్న్ వచ్చావు. ఏ ములాఖత్ పేరుతో పోయి ఆడ విచ్చలవిడిగా ప్రవర్తించావు. ఆ ములాఖత్తులో శ్రీధర్ అప్పాలరాజును పరామర్శించలేకపోయాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు శ్రీధర్ అప్పాలరాజు కుటుంబ సభ్యుల్ని ఆ తాడేపల్లి ప్యాలెస్ ఆహ్వానం మేరకు వీళ్ళే పోయి సహజంగా పరామర్శకి పోతారు. ఇలాంటి పరామర్శకి ఎవరు పోరు, ఎందుకంటే అతని పద్ధతి మంచిది కాదు. పైగా ఎమ్మెల్యేగా మంత్రిగా వెలగబెట్టాడు కాబట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఈ కేసుని బాధ నుంచి పుత్రరత్నాన్ని తప్పించే ప్రయత్నం చేసి నిందల పాలయ్యాడు కాబట్టి, అరెస్ట్ అయ్యాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డిలో నిజాయితీ ఉంటే మరి తన ఫోన్లో తను దండించాలి. ఈ పనికి అతను దండించడు. ఎందుకంటే అతనికి ఇలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే బాంబులు ఇచ్చే టీం ఒకటి కావాలా, గింగిల్ చేసే టీం కావాలా, రక్తచందనం స్మగ్లింగ్ చేసే టీములు కావాలి, నటోరియస్ క్రిమినల్స్ ఆయన కావాలి. అందువల్ల ఏంటంటే ఆ టీంలో ఒక సభ్యుడిగా శ్రీధర్ అప్పలరాజును భావిస్తున్నాడు కాబట్టి ఆయన మీద ప్రేమ, నమ్మకారం. అందువల్ల ఏంటంటే ఆయన అక్కడ పోయినట్టే పోయి అక్కడ వీలుగాక మళ్ళీ వచ్చాడు. పోతే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకున్నాడు. అక్కడ నీకేం పర్లేదు, మీరు కళ్ళు మూసుకోండి, కొద్ది రోజుల్లో మనం అధికారంలోకి వస్తున్నామని ఈ రకమైన భరోసాలు ఇవ్వడంలో ఘనుడు ఆయన. కాబట్టి ఇది ఆయన సహజంగా అన్ని చోట్లకి పోయి ఏదో ఒకటి అలజడి సృష్టిస్తాడు. అదేవిధంగా ఆ సందర్భంగా ట్రాఫిక్లో మహిళా ఎస్ఐ ఆమె జరగండి, పక్కకు జరగండి, ప్రమాదాలు జరిగితే పోతే మీరు జాగ్రత్తగా ఉండండి, కారు టైర్ల కింద పడతారు, లేకపోతే మోటార్ బైకులు గుద్దుతాయి అని చెప్పి ఆమె ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉంటే ఆమెను చుట్టుముట్టేసి ఆమెతో ప్రవర్తించిన విధానం, ఆమె బాడీ పార్ట్స్ తాకిన విధానం, పోతే ఆమెని కాళ్ళు చేతులు పుట్టుకొని లాగిన విధానం సభ్య సమాజం తలదించుకోవాల్సి వచ్చింది. పోలీస్ శాఖకి అవమానకరంగా ప్రవర్తించారు. అక్కడ జగన్కి సంబంధించినటువంటి అసురగణం. చింతాల రవికుమార్ అందులో ప్రధానమైనటువంటి చింతాల రవికుమార్ అని ఆయన ఆముదాల వలస ఇన్ఛార్జిగా ఉన్నాడు వాళ్ళ పార్టీ తరఫున. ఆయన ప్రవర్తించిన విధానం ఇంకా దారుణంగా ఉంది. వెంటనే తప్పించుకొని పారిపోయాడు. ఒరిస్సా చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఆయన సంచరించాడంట. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు. పోతే మరి ఆయన కూడా నిన్న ప్యాలెస్కి రప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఏం లేదు, ప్యాలెస్లో కూర్చోవడం. పాత రోజుల్లో మధ్యయుగాల నాడు రాజులు ఏ విధంగా అయితే ప్యాలెస్లో కూర్చొని వాళ్ళకి అవసరమైన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతారు, కుట్రలు కుతంత్రాలే కదా. మధ్యయుగాల నాటి రాచరిక మనస్తత్వంతో పెరిగాడు అతను. అంటే అందుకు ఉదాహరణ ఏంటంటే అక్కడ అంతా పాలిగారులు ఉండేవాళ్ళు వాళ్ళ ప్రాంతంలో. ఆ పాలిగారుల దగ్గర వాళ్ళ ముత్తాతలు వాళ్ళు పనిచేసి వాళ్ళ నైజం బాగా అబ్బిందంటారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఆ ప్రాంతాన్ని. బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు చేశారు. అందుకని ఆ లక్షణాలు, నిరంకుశ లక్షణాలన్నీ పెట్టుకొని అందరిని పిలిపించుకోవడం, కుట్రలు కుతంత్రాలు చేయడం, లేకపోతే ఆయన బిజినెస్లకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం, లేదంటే ఆ కేసుల పరిష్కారానికి సంబంధించి ఎత్తుకు పై ఎత్తులేయడం. అదేవిధంగా మనం ప్రజల ఓట్ల మీద ఆయనకు నమ్మకం లేదు. కుట్రలు కుతంత్రాలతోనే అధికారంలో రావాలా, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలా, మనం ప్రత్యర్థి పార్టీలను ఎట్లా కట్టడి చేయాలా, ఎట్లా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వీక్ చేయాలా, ఈ కుట్రలు కుతంత్రాల్లో భాగం కాబట్టి వాడికి నిన్న ప్లాన్ ఇచ్చి ఉంటాడు. శ్రీధర్ అప్పాలరాజు నువ్వు ఇట చేయి, అట చేయి, చింతాడ రవికుమార్ నువ్వు ఇట చేయి, అట చేయి అని చెప్పేసి సరికొత్త ప్రణాళికలు రూపొందించుంటాడు. అంతకు మించి ఆయన ఏమన్నా మీరు వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి కదా, సూపర్ ఎల్నినో జరుగుతున్నా, వర్షాలు అప్పుడప్పుడు 4 చినుకులు పడుతున్నాయి, మీరు ఖాళీగా ఉండొద్దు, మన శ్రేణుల్ని ఇలాంటి నేరాలకు ప్రోత్సహించొద్దు, మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోండి, చక్కగా ఈ సీజన్లో మొక్కలు నాటించండి అని అలాంటివి చెప్పడు. లేదంటే రేపు నైరుతి ఋతుపవనాలు వచ్చే నెలతో అయిపోతాయి, మనకి ఎక్కువగా తూర్పున బంగాళాఖాతం, ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది, తుఫాను బీభత్సాలు ఉంటాయి, అలాంటి సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మన టీమ్స్ సిద్ధం చేసి సేవా కార్యక్రమాలు చేయండి, ఇవన్నీ చెప్పడు. హత్యలు చేస్తామంటే నెంబర్ 1గా ఆదుకుంటాడు.
పోతే ఆయనకి స్మగ్లింగ్ చేసి ముడుపులు తెచ్చిస్తామంటే ఆదుకుంటాడు. ఇటువంటి మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఆయన పిలిపించుకున్నాడు. ఆ రోజు ములాఖతులో కలవడం వీలు కాలేదని ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పంపించినట్టు అవుతుంది సార్? ప్రజల్లో అదే ఇతని ఈ విధానానికి ప్రజలంతా తల్లబట్టుకుంటున్నారు. ఇలాంటి దుష్టుడిని మనం ఎంపిక చేసుకున్న 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినందుకు 30 సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం అని చెప్పేసి రాష్ట్ర జీడిపిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తలసరి ఆదాయం ఎంత ఉండింది, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జీడిపి ఎంత ఉన్నది పోల్చుకుంటున్నారు. దరిదాపు మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే 4.50% పైగా జీడిపి తగ్గిపోయింది ఇతని హయాంలో. కాబట్టి అదే ఈ 5 ఏళ్ళు ఈయన కానీ ఉంటే జీడిపి ఇంకా ఎంత పెరిగి ఉండేది. పోతే ఇప్పుడు అన్ని పోను చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో 1% మళ్ళీ క్రాస్ అయ్యి 1% అధికంగా చూపిస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటి వాడిని మనం నమ్మి చేరదీస్తే ఇట్లా చేశాడు అని చెప్పేసి ప్రజలు ఈసారి ఎన్నికల్లో అసలు నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈయనేదో తన వైఖరి మార్చుకోకుండా గుణపాఠం లేకుండా పోతే సింహావలోకనం చేసుకోకుండా తన ఏ తప్పులు దొర్లి మనం ఈ గతి పెట్టామనేది అలాంటి పరివర్తన లేకుండా వ్యవహరిస్తున్నాడని కూడా జనాలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మారడు, మొండిగట్టం, జగమొండి ఎంతసేపటికి రణచండిలాగా వ్యవహరించడం తప్పితే ఇతను వివాదాలు కుట్రలు కుతంత్రాలు అని చెప్పి జనం వేణులా చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కలిసేదే ఈ బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, డ్రగ్స్ బ్యాచ్లు, ఈ క్రిమినాలజీలో నిష్ణాతులు ఎన్ని వాళ్ళని కలుస్తాడని జనంలో ఈ చర్చ పరిపాటి అయిపోయింది. అది థ్యాంక్ యూ సార్. ఓకే.